బ్రేకింగ్ న్యూస్ గగనతలంలో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. లుఫ్తాన్సా విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. ఇక దీంతో ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాన్ని LH752 ఫ్లైట్ ను పైలట్లు తిరిగి ఫ్రాంక్ఫర్ట్ వైపు మళ్లించారు. ఇక ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన ఫ్లైట్ నల్ల సముద్రం వరకు వచ్చింది. ఇక ఈ సమయంలోనే బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. రైట్, ఇక మనం చూసాం అహ్మదాబాద్ లో ఏదైతే ఎయిర్ ఇండియా క్రాష్ జరిగిందో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ఒక బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది లుఫ్తానా విమానానికి సంబంధించి. అయితే గగనతలంలో వెళ్తున్న సమయంలో లుఫ్తాన్సా విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ రావడం జరిగింది. ఇక దీంతో అటు ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాన్ని LH752 ఫ్లైట్ ను అక్కడున్న పైలట్లు తిరిగి ఫ్రాంక్ఫర్ట్ వైపు మళ్లించడం జరిగింది. అయితే ఈ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, నిజంగానే ఫ్లైట్లో బాంబ్ అనేది ఉందా లేదా అనే డీటెయిల్స్ అయితే మనకి తెలియాల్సింది. ఇప్పటికే దీనికి సంబంధించి శంషాబాద్ రావాల్సిన ఆ లుఫ్తాన్సా ఆ విమానాన్ని కూడా తిరిగి వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళిపోయిన క్రమంలో మరి ప్రయాణికులందరూ సేఫ్గా ఉన్నారా లేదా, బాంబ్ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. వరుస ఘటనలు ఆ గగనతలంలో చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు లుఫ్తాన్సాకి సంబంధించి ఈ విధంగా విమానంలో బాంబ్ బెదిరింపు కాల్ రావడం కూడా ఇప్పుడంతా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక్కసారిగా భయాందోళన కూడా కలిగిస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గగనతలంలో ఏం జరుగుతుంది, చాలామంది విమాన సర్వీసులో వినియోగించే వాళ్ళు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు విమానానికి సంబంధించి సేఫేనా కాదా అనే ఒక సందిగ్ధతలో ఉన్న క్రమంలో ఇప్పుడు బాంబ్ బెదిరింపు రావడం కూడా ఒక పక్కన సెక్యూరిటీ పరంగా కూడా అనుమానం కలిగిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ తెలియాల్సింది. శంషాబాద్ కి రావాల్సిన LH752 ఫ్లైట్ ను తిరిగి పైలట్లు ఫ్రాంక్ఫర్ట్ వైపు మళ్లించడం జరిగింది. విమానంలో బాంబు ఉందని చెప్పి కూడా ఒక బెదిరింపు కాల్ రావడంతో, బెదిరింపు మెసేజ్ రావడంతో వెంటనే దాన్ని తిరిగి ఆ లుఫ్తాన్సాకు సంబంధించిన విమానాన్ని తిరిగి ఫ్రాంక్ఫర్ట్ వైపు కూడా తరలించడం జరిగింది. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయడానికి గల కారణాలు ఏంటి, ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అటు నుంచి శత్రు దేశాల నుంచి ఎవరైనా ఈ విధంగా ప్లాన్ చేశారా అనేది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు అనేది కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రయాణికులందరూ సేఫేనా, అసలు విమానంలో బాంబ్ ఎప్పుడు పెట్టారు, ఏ సమయానికి కాల్ చేశారు, ఎవరు చేశారు అనేది కూడా మనకి తెలియాల్సింది. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా కొనసాగుతున్న క్రమాన్ని కూడా చూస్తున్నాం. గగనతలంలో ఒక్కసారిగా వరుస క్రమాలు ఈ విధంగా జరగడం కూడా చూస్తున్నాం. మొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ క్రాష్ అవ్వడం, అందులో అనేక మంది చనిపోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు లుఫ్తాన్సాకి సంబంధించిన విమానంలో బాంబ్ బెదిరింపు కాల్ రావడం, వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక విమాన సర్వీసుల్లో ఉపయోగించి ప్రయాణించే ప్రయాణికుల్లో ఒక భయాందోళన నెలకొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా ఫ్లైట్ జర్నీస్ అనేవి సేఫేనా కాదా అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ సర్వీస్ను ఉపయోగించాలంటే కాస్త వెనుదిరిగిన క్రమంలో ఇప్పుడు లుఫ్తాన్సాకి సంబంధించిన విమానంలో బాంబ్ బెదిరింపు కాల్ రావడం కూడా సంచలనం రేపుతుంది.